తర్వాత రాజ్యము బాగుండాలి. అందుకే మంత్రుల్ని ఎలాంటి వాళ్ళని నియమించావు భరత అని అడుగుతున్నాడు. 14 ఏళ్ల వరకు మా అన్నగారు వచ్చే వరకు నేను సింహాసనం తీసుకోను అని, సింహాసనం మీద నువ్వే ఉంటానని చెబుతున్నావు కదా, మంత్రుల్ని ఎలాంటి వాళ్ళని నియమించావు? ఎందుకంటే అప్పటికే ఇక్కడికి వచ్చేసరికి ఒక 6 నెలలు పరిపాలన అయింది. అక్కడ వనవాసానికి వచ్చాక ఒక 6 నెలలకు ఎప్పుడు భరతుడు వచ్చాడు. అందుకని ఎలా ఉన్నారు రాజులు? నాన్నగారి కాలంలో ఉన్నట్టే ఉన్నారా? ఏమైనా తేడాలు ఉన్నాయా? కచ్చిత్తే తాత మంత్రినకా కచ్చిదాత్మసమాశూరాక శృతవంతో జితేంద్రియాక. రాజైన వాడు ఎటువంటి మంత్రుల్ని నియమించుకోవాలో చెబుతున్నాడు. ప్రాంతాలను బట్టి మంత్రులు, కులాలను బట్టి మంత్రులు, వర్గాలను బట్టి మంత్రులు నియమింపబడకూడదు. ప్రజ్ఞని బట్టే నియమింపబడాలి, ఇంద్రియ నిగ్రహాన్ని బట్టే నియమింపబడాలి. అలా నియమించేటువంటి ధైర్యం ప్రధానమైన నాయకుడికి ఉండాలి. అప్పుడే రాజకీయాలన్నీ బాగుంటాయి. వారిని సంతృప్తి చెందించడానికి, వీరిని సంతృప్తి చెందడానికి మంత్రిపదకి ఎవరూ సంతృప్తి చెందరు, ఎప్పుడూ అసంతృప్తిలో మిగులుతూ ఉంటాయి. ఎటువంటి వాళ్ళు మంత్రులుగా ఉండాలో రామాయణంలో స్పష్టంగా చెప్పాడు. అందుకే రామరాజ్యం 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 ఉంటాం. అప్పుడు కచ్చిద ఆత్మసమాశూరాక శృతవంతో జితేంద్రియాక కులీనాశ్చ కులీనాశ్చ ఇంగితజ్ఞాశ్చ కులీనాశ్చ ఇంగితజ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రినక. ఖచ్చితాత్మసమాక. మంత్రులు ఎప్పుడు ముఖ్యమంత్రితో, రాష్ట్ర ప్రభుత్వంలో అయితే, కేంద్ర ప్రభుత్వంలో అయితే ఇంచుమించు ప్రధానమంత్రితో సమాన స్థాయి కలిగిన వాళ్ళే ఉండాలి, సీనియర్లే ఉండాలి. కొత్త వాళ్ళని మంత్రులుగా పెడితే ఏమవుతుందో తెలియదు. కొత్త వాళ్ళని అవసరమైతే సహాయ మంత్రిగా పెట్టి పెద్ద మంత్రి దగ్గర అభ్యాసం చేయించాలి. నేరుగా కేబినెట్ మంత్రి పదవి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలియదు. 30 ఏళ్ళ కుర్రాడు. ఎప్పుడు ఆలోచనలు పెద్దవాళ్ళవి, ఆచరణ యువతరానివి అయితే దేశమంతా బాగుంటుందండి. దేశమంతా బాగుంటుంది. ఆలోచనలు పెద్దవాళ్ళవి, ఆచరణ యువతరాన్ని. ఇవాళ కొందరు ఎలా తయారైనట్టు ఆలోచన మాదే, ఆచరణ మాదే, నువ్వు మూల కూర్చో బట్టల మూటలాగా అయిపోయింది ఇక్కడ. అందుకే సంవత్సరాలు నాశనం అయ్యాయి. ఆచరణ మాదే, ఆలోచన మాదే. నీ ఆలోచన ఎవరికి కావాలంటే మొతక ఆలోచన, మొసల ఆలోచన. మొతక మొసలే కాదమ్మా, రామరాజ్యం లాంటి సంసారాలు మళ్ళీ ఉండాలంటే పెద్దల మాటకి విలువ ఇయ్యాలి. దాన్ని ఆచరించవలసింది యువతరం బాధ్యత. ఈ వ్యాపారం పెట్టద్దు అని తండ్రి చెబితే పెట్టద్దు, తల్లి చెబితే పెట్టద్దు, మనసే ఉద్యోగమే చేసుకో. ఈ ఆస్తి నేను అమ్మను అంటే వాళ్ళని ఏం అనడానికి వీల్లేదు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ పేరు అలా ఉండాల్సిందే. అది వాళ్ళు బిడ్డలా చూసుకుంటారు. ఆ ఆస్తిని కానీ, ఆ కర్మాగారాన్ని కానీ, దేన్నైనా సరే. అమ్మేస్తే వాళ్ళు ఏదో పొలం అమ్మేసాం, ఇల్లు అమ్మేసాం అనుకోరండి. బిడ్డను అమ్మేసినట్టే భావిస్తారు. భయంకరమైన రోగాలు వస్తాయి తర్వాత వాళ్ళకి ఆ బెంగ కారణంగా. ఎందుకు రప్పించాలి అవన్నీ? అదే పిల్లల కర్తవ్యం. ఆత్మసమాహ. ముఖ్యమంత్రితో సమానంగా, ఇంచుమించు సమాన స్థాయిగా ఉండాలి. శూరాక. వాళ్ళు స్వయంగా పరాక్రమవంతులై ఉండాలి. ఈవేళ అనేక రాజకీయాల్లో కేంద్రం రాష్ట్రం సహా ఇబ్బంది ఏమిటంటే పోలీసుల పని నాయకులకు కాపలాగాడమే సరిపోతుంది. దేశంలో నేరాలు పట్టించుకుందుకు మనుషులు లేరు, తీరిక లేదు వాళ్ళకి. ఒక్కొక్కరికి 2 3, ఇంటి దగ్గర 3, అక్కడ 3. ఇంత భయం ఉన్నవాళ్ళు మంత్రులు ఎందుకు పనిలేక? అదే శూరాక. నీకు వచ్చిన ఆపద నువ్వు ఎదుర్కోవాలి. మహా అయితే ఒకడు ఉంటాడు, నలుగురు దేనికి? నీ ఒక్క ప్రాణమే అంత ముఖ్యమైతే ప్రజల ప్రాణాలు. అందుకే పోలీసులు ఎవరికి ఇప్పుడు వేరే ఎక్కడ జరిగితే మాకు ఖాళీ లేదండి అని చెప్తున్నారు వాళ్ళు. అక్కడికో 10 మందిని పంపాలి, ఇక్కడికో 10 మందిని పంపాలి. ఎక్కడ చూద్దాం ఇవన్నీ? నేను దేవాలయాల్లో ఏదైనా ఉత్సవం వస్తే అక్కడికో 25 మందిని పంపాలి. ఎందుకంటే అక్కడ తొక్కిసలాట అది కూడా మొదలైపోయిందిగా బాగా. ఎందుకంటే ఒకరోజే మనం తోసుకుని వెళ్ళిపోతాం. తోసుకుంటే కానీ ముక్తి రాదు. అసలు తోసేయవలసిన మనం తోసేయడు ఇంట్లోంచి. తోసుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి. వాడు తోయడు, గుడిలోకి తోసుకుంటూ వెళ్ళిపోతాడు. పైగా అది పుణ్యమని మాట్లాడతాడు. ఆ రోజే వెళ్ళాలి, అప్పుడే చూడాలి. బద్దన కొడితే కానీ వెంకటేశ్వరం కనపడ్డాం. తర్వాత మన్నాడు ద్వాదశిలో నేను కూడా బదులు కొట్టేయడం ఖాయం. మొహమాటం లేదు ఇక్కడ. నా గుడి ఎందుకు బదులు కొట్టేవారు ఆయన? ఈ పిచ్చే వదులుకోవాలి. ఏ రోజైనా వెళ్ళొచ్చండి, మిగిలిన రోజుల్లో వెళ్ళండి. ఎంతమంది చూసినా హాయిగా చూడొచ్చు. ఇప్పుడు ఎందుకు వచ్చారండి? ఏ దర్శనం ఉందని వచ్చారమ్మా? అన్ని దర్శనాల కంటే మన మనస్సుని మార్చగలిగిన మంచి ప్రవచనం ముఖ్యమని భావించేవాళ్ళు గుంటూరులో ఇన్ని వేల మంది ఉన్నారని నాకు అర్థమైందమ్మా. చాలు చాలు చాలు, దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. నాకు నమ్మకం ఉంది. ఎన్నిసార్లు పిలిచినా వస్తాను, ఎంత శ్రమైనా పడతాను. నాకు కావలసింది దేశం బాగుపడటం అంతే. ఇక్కడ ఏం దర్శనం ఉందండి? నేనేమో నవమన్మధున్నా, సినీ స్టార్నా, క్రికెట్ వాడినా, లేదా వాడెవడో ఫుట్బాల్ మెస్సీ 10 లక్షల ఫోటో అలాంటి వాడిని కూడా కాదే. నా ఫోటోలన్నీ ఊరికే తీసుకుంటున్నారు. నాకు పొద్దున్న పేపర్ చూశాక అర్థమైంది. 10 రూపాయలు పెట్టినా నాకు లక్షలు వస్తాడు ఆయన. వాడిని చూశాక వాడు ఫోటో 10 లక్షలట. ఈ పిచ్చిలో ఉన్నాం మనం. ఇక్కడ ఆయనతో ఫోటో దిగితే నీకు ఫుట్బాల్ వస్తుందా? బాల్ ఫుట్ అయిపోతుంది, ఫుట్బాల్ అయిపోతుంది. నీకేం రాదు.
నువ్వు ఆయనలో ఆడు కావాలంటే, ఆయన అంత గొప్పవాడైతే ఆయనలో ఆడు. ఇదే మనమండి, మనకు ఆరాధన ఎక్కువ, ఆచరణ తక్కువ. దేవుడి విషయంలోనూ అంతే, హీరోల విషయంలోనూ అంతే, అందరి విషయంలో ఆరాధన ఎక్కువ, ఆచరణ తక్కువ. తిరిగి మళ్ళీ ఆచరణ మార్గంలోకి వచ్చినప్పుడే మనం బాగుపడతాం. ఆరాధన ముఖ్యం కాదమ్మా. నేను మీ అందరినీ ఆరాధించడం కోసం ఇన్ని వేల మందిలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా మధ్యలోకి వెళ్ళి ఆ చివరి వ్యక్తికి కూడా నమస్కారం చేసి వచ్చానమ్మా. నేను కోరుకునేది ఆరాధన కాదు, ఆచరణ. ఆచరణ, ఆ చరణాలు దొరకాలంటే మనం ఆచరణ చేయవలసిందే. ఆరాధన చేస్తే ఉపయోగం లేదండి. ఊరికి హారతం తిప్పే కానీ దేవుడు వచ్చి మన గుండెల్లో కూర్చోడు. ఇక్కడ నువ్వు ఇంటి దగ్గర ఏం తిప్పేవనేది ముఖ్యం. ఇక్కడ ఇది నేర్చుకోగలగాలి ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు, నువ్వు రక్షించుకునే లేనివాడివి వెనకాల 10 మందిని పెట్టుకుంటే ఇంకెందుకు. అందుకే శృతవంతగా, శృతం అంటే విద్య. పూర్వం విద్య ఈ లిఖిత పుస్తకాలు ఉండేవి కాదు, గైడ్లు అవి ఎలాగూ లేవు. అసలు రామాయణమే మీకు తాటాకులను రాయలేదండి. వాల్మీకి లవకుశులకు పాఠం నేర్పాడు. ఆ కాలానికి లేఖనం లేదు, తాటాకుల మీద రాయడం కూడా లేదు, భారత కాలానికి వచ్చింది. అందుకే వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు రాశాడు, స్పష్టంగానే ఉంది అది తాటాకుల మీద. అప్పటికి వచ్చాయి. రామాయణ కాలానికి అది లేదు. అంచేతన విద్యనప్పుడు ఏమనేవారంటే చదవడం అనేవారు కదా. చదవడం అంటే కాగితం ఉంటే కదా చదవడం, అది వినడం అనేవారు. శృతవంతగా అంటే విద్యావంతులు అని అర్థం. ఊరికే విన్నారు అని కాదు, జస్ట్ లెర్న్ అని లిజన్ అని అర్థం కాదు. అక్కడ చదివారు. ఎందుకంటే ఆ చదువు అంతా వినడం మీద ఆధారపడి ఉండేది. శృతవంతగా బాగా చదువుకుని ఉండాలి. ఎందుకు చదువుకుని ఉండాలి? ఇవాళ కూడా రాజకీయాలకు నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఎంఏ పాలిటిక్స్ చదువున్నవాడు ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడానికి వీలు లేదు అని చట్టం ఏర్పాటు చేస్తే సగం చెత్త వదిలిపోతుంది, అనుమానం లేదు. కనీసం సగం చెత్త వదిలిపోతుంది. నువ్వు ఆ విద్యకి సంబంధించిన శాస్త్రం చదవకుండా నువ్వు ఎలా చేస్తావా? బీటెక్ చదివిన వాడికి ఇంజనీర్ పోస్ట్ ఇస్తారా? ఎంబీబీఎస్ చదివిన వాడికి వైద్య వృత్తి ఇస్తారా? ఎంఏ పాలిటిక్స్ చదివిన వాడికి రాజకీయం ఎలా చేస్తారండి? అందులో మంత్రి పదవి. అదే చెప్తున్నాడు. శృతవంతగా అంటే ఇంకేంటి, ఏవో పుస్తకాలు చదవడం కాదు. ఇక్కడ ఎంఏ పాలిటిక్స్ చదివితే అరిస్టాటిల్ దగ్గర నుంచి ప్లేటో నుంచి గ్లాసో వరకు మొత్తం చదువుతాడు. ప్లేటు, గ్లాసు, చెంచా అన్నీ వస్తాయి. అప్పటి కౌటిల్యుని అర్థశాస్త్రం, ఇప్పుడున్న రాజకీయాలు అన్నీ చదవాలి. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యం జితేంద్రియాక, తన మనస్సును తాను నిగ్రహించుకోగలగాలి. అటువంటి వాళ్ళు మంత్రులుగా ఉండేవారు రామాయణ కాలంలో. అందుకే రామరాజ్యం అన్నారు. ప్రలోభాలకు లోనయ్యేవాళ్ళు, భయానికి భయపడేవాళ్ళు మంత్రులు కారు. శృతవంతో జితేంద్రియాక కులీనాశ్చ, కులం అంటే క్యాస్ట్ కాదు, పొరపాటు అర్థం చేసుకోవద్దు. రామాయణ కాలానికి ఆ గొడవ లేదు. కులం అంటే ఇక్కడ వంశం, గురుకులం అంటారు. గురువుగారి ఇల్లు అని అర్థం, క్యాస్ట్ కాదు. అక్కడ గురువుగారి ఇంట్లోనే పిల్లలు ఉంటారు, అందుకని గురుకులం అన్నారు. కులీనాశ్చ, వాళ్ళ వంశం గురించి కూడా విచారణ చేయి మంత్రి పదవి ఇచ్చేటప్పుడు. అసలు అది పదవి కాదు, బాధ్యత. మంత్రి పదవి అనే మాట పోయి మంత్రి బాధ్యత అన్నప్పుడే మొత్తం ప్రజాస్వామ్యం బాగుంటుందండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, నాట్ పవర్. అది పవర్ అనగానే వీడు పవర్ ప్రదర్శిస్తాడు. రెస్పాన్సిబిలిటీ అనగానే ఏదో రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలి మనం అని చేస్తాడు. తన మాటలోనే ఉంది తేడా. మాటే బాగుంటున్నప్పుడు వ్యవస్థ ఏం బాగుంటుంది? పదవి ఏంటండి? మంత్రి పదవి కాదు, మంత్రి బాధ్యత. సేవకులు వాళ్ళే చెప్తున్నారు కదా మంత్రి బాధ్యత. కులీనాశ్చ, కుటుంబం గురించి కూడా అడగ. ఆ కుటుంబంలో ముందు వీళ్ళ నాన్న 3 మర్డర్లు చేస్తే ఈయన 6 చేస్తాడు. ఇక్కడ మరి తండ్రిని మించిన కొడుకు, తండ్రిని ముంచిన కొడుకు, అది కూడా చూడాలి. అబ్బాయి ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారో. ఈ అనుకోవడం అనేది ఎందుకు వస్తుందంటే ఎవరికైనా ఒకటేనండి, నాకేం మొహమాటం లేదు మాట్లాడడానికి. మళ్ళీ ఎన్నికవ్వాలి అనే కాంక్ష లేకపోతేనే ఏ రాజ్యమైనా బాగుంటుంది. నేనే మళ్ళీ రావాలంటే అయిపోతుంది, దేశం అంతా అయిపోతుంది. అవసరం లేదు, ఎవరో ఒకరు వస్తారు, ఏదో పరిపాలన చేస్తారు. మనం ఉన్నంతకాలం 5 ఏళ్ళు 10 ఏళ్ళు భగవంతుడు మనకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని వెళ్ళిపోతే చాలు. మన జీవితమేనా అంతే. ఇది ఇలా కొనసాగాలి, మా వంశం కొనసాగాలి. మా మనవాడు కూడా గుంటూరులో మరి 100 ఎకరాలు అవసరం లేదు, నీ పాడివాడు మోస్తే చాలు. అనవసరం మాటలు చెప్పక. ఇక్కడ మనవాడికి కూడా మనమే సంపాదించాలి. ఓవర్ యాక్షన్ అంటారు దీన్నే. నీకు నువ్వు సంపాదించు, నీ పిల్లలకు కావాలంటే సంపాదించు. మనవలు కూడా మనకెందుకండి, పిల్లాడు ఏడుస్తాడు ఆ విషయం. అది కూడా పట్టుకుంది. ఇప్పుడు బాగా కాలు వేసిన కాలు నీ మీద కాలేస్తాడు. కాలు ఎందుకు? తాత మీద కాలేస్తాడు. అంత సంపాదించి వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు చదువుతారండి. అంచేత కుటుంబం గురించి ఎందుకు అంటే, కుటుంబంలో తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళని ఎలా చూస్తున్నారు వీళ్ళు. చైనాలో కొత్త యాప్ ఉందండి. చైనాలో
అభివృద్ధి చెందిన దేశాలు ఫిన్లాండ్ అనగా, నెదర్లాండ్ అనగా, నార్వే అనగా, డెన్మార్క్ అనగా, చైనా అనగా, జపాన్ అనగా ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయో ఆలోచిద్దాం. చైనాలో కొత్త యాప్ పెట్టారు ఈ మధ్యన, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న విధానం అది. వాళ్ళు ఒకడు ఉద్యోగానికి వెడితే ఈ ఉద్యోగం నీకు ఇయ్యమన్నారట. ఎందుకంటే నువ్వు మీ తల్లిదండ్రులను సరిగ్గా చూడట్లేదని మాకు తెలిసింది, అందుకే ఇయ్యమన్నారట. ఎంత గొప్ప దేశం. నమస్కారం చేద్దాం, నమస్కారం చేద్దాం. ఇక్కడ ఎవరన్నా ప్రశ్న ఇస్తే ఆ గొడవ నీకెందుకు, వాట్ ఈస్ ది జాబ్ అంటాడు వాడు. ఈ జాబులో అది కూడా ముఖ్యమే. తల్లిదండ్రులు నువ్వు సరిగ్గా చూడవాడు ఇక్కడ పని ఏం చేస్తావా, వెళ్ళిపో. ఇంకా విచిత్రం, ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగానికి పెడితే అక్కడ అడిగారట, మీ పిల్లాడికి స్కూల్లో చెడ్డ పేరు ఉందుట కదా, కాండక్ట్ సర్టిఫికేట్ సరిగ్గా లేదుట కదా, నీకు ఉద్యోగం ఇవ్వమన్నారు. ఇది మా పిల్లాడికి స్కూల్లో కాండక్ట్ గురించి నాకు ఉద్యోగం అంతే. మరి నువ్వు పిల్లల్ని సరిగ్గా పెంచలేని వాడు ఇక్కడే పని చేస్తావు. ఇది చైనా విధానం. దీనికోసం సోషల్ మీడియాను మొత్తం చెక్ చేశారు వాళ్ళు. విచారణ అంటే ఇది వీడి కుటుంబం ఏంటి, వీడి వారసత్వం ఏంటి, వీడి పూర్వులు ఎవరు, దశాపరేషాం దశపూర్వేషాం అంటారు పూజలు. 10 తరాలు అటు 10 తరాలు ఇటు లెక్కై. దెబ్బకి వంశాలు మారవాండి, కుటుంబాలు మారవాండి, మనుషులు మారరాండి. అన్నీ బాగుంటే తప్ప, అందరూ బాగుంటే తప్ప ఉద్యోగం ఎవరు అంటే ఖచ్చితంగా మారతారమ్మా. ఏమీ చూడకుండా ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి అవేం పట్టించుకోవట్లేదు ఎవరు. క్యారెక్టర్ అనేది అడగనే అడగరు. మార్కులే మార్కులే మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయండి, కానీ జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అది ఖచ్చితంగా మార్కులు బట్టి మనుషులు నిర్ణయించడం ఏంటి, అర్థం లేనమాట. మార్కులు ఏముంది, 90 మార్కులు వచ్చేవాడు ఈ సంఖ పైకెత్తితే కింద నుంచి చూసి రాసేవాడికి 70 మార్కులు వస్తాయి. పెద్ద విషయం ఏంటది, ఏదో ఏబీసీడీదే కదా, ఏముంది ఈ చదువులో. వీడు చెయ్యి పైకెత్తాడు, వాడికి తెలియదల్లా, వాడికి కావాల్సిందల్లా వాడి చెయ్యి పైకెత్తాలే చేయడమే అంతే. కింద నుంచి చూసి రాసి వాడికి 90 వస్తే వీడికి 70 వస్తే, ఇద్దరికి ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. ఇంక 90 వచ్చిన వాడికి ఉపయోగం ఉంది, పైకెత్తనం వచ్చిందంతే. అదే మనం చూసేది మార్కులు రావడానికి బోల్డ్ ఉపాయాలు ఉన్నాయి. మూర్ఖత్వం పోవడానికి ఉపాయం ఏది, భర్తృహరే చెప్పలేకపోయాడు. మనం ఏం చెబుతాం ఇక్కడ, మూర్ఖుడితో నువ్వు పట్టించుకోక, మూర్ఖుడికి దూరంగా ఉండమని చెప్పాడు. మూర్ఖుడిని సంస్కరించమని చెప్పాడు, ఎందుకంటే వాడు సంస్కరింపబడ్డ పైగా మన ఎత్తిమే ఎక్కుతాడు వచ్చి. నువ్వు దూరంగా ఉండతే వాడి వల్ల నీకు ప్రమాదం లేకుండా చూసుకోవండి. ఏదో ఉపదేశాలు చేయక ఉపదేశం చేసిన కొద్దీ రెచ్చిపోతాడు. అందుకని కులీనాశ్చ వంశం గురించి కూడా విచారణ చేయి. ఇంగిత జ్ఞాశ్చ చాలా కీలకమైన ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్. అంతేకాదు మనుషులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ లోపలి మనోభావాలు గమనించాలి మనం. ఎవరో మన ఇంటికి వచ్చి మా దాంట్లో పెట్టుబడి పెడితేనండి మీకు అది ఇది బ్రహ్మాండం, అసలు మీ బావగారు పెట్టాడు, మీ తోడళ్ళు పెట్టాడు, మీ మానళ్ళు పెట్టాడు, సీఎం గారు పెట్టారు, పిఎం గారు పెట్టారు అంటుంటే వాడి కళ్ళల్లోకి చూడాలి మనం పూర్తిగా. అసలు ఇంతమంది పెట్టాక నువ్వు నా ఇంటికి ఎందుకు వస్తున్నావు పని లేక, అది ఇంగితం అంటే. అంత పెద్దవాళ్ళు పెట్టాక నువ్వు నా ఇంటికి ఎందుకయ్యా రావడం, నేను అంత పెద్దవాడిని కాదే అని ఒక ప్రశ్న ఇస్తే వాడు పారిపోతాడు అక్కడి నుంచి. అందరూ పెట్టారా మనం కూడా పెట్టాను, ఏంటి పెట్టేది. తర్వాత వాడు తదినం పెడతాడు మనకి. వాళ్ళ మాటలు విని పెట్టుబడులు పెట్టేస్తున్నారండి. సైబర్ నేరాలకు పోయి ఏదో మెసేజ్ రాగానే నీకు 10 లక్షలు వచ్చాయి. ఎవడు మన కానీ మేనత్త కూడుకోవాడు, నాకు అర్థం కాదు. నీకు 10 లక్షలు ఎందుకు ఇస్తాడా, మీకు వడ్డీ ఎక్కువ ఇస్తామండి 24%. మంచి ఈ డబ్బు తీసుకెళ్ళి నువ్వేం చేస్తావని అడగాలి, అడగడు. వాడు ఏం చేస్తే మనకెందుకు, మనకు 24% ఇస్తాడు. బ్యాంకులో ₹10 కూడా లేదు, 7%, 8% కూడా లేదు. 7% అవ్వాలంటే 60 ఏళ్ళు దాటిపోవాలి. 24% ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు, 24 ఇయర్స్ కాదు 24 మంత్స్లో బోర్డు తిప్పేస్తాడు. ఎందుకని మనకి ఇంగిత జ్ఞానం లేదు. ఎలా ఇస్తాడు ఈ డబ్బు, ఎలా పెరుగుతుంది, మన దగ్గర పెరగని డబ్బు వాడి దగ్గర ఎలా పెరుగుతుందనే ఇంగితం ఉండాలి కదా. ఈ ఇంగితం లేనివాడు వ్యక్తిగానే బతకడం కష్టం. రాష్ట్రానికో దేశానికో మంత్రి అయితే దేశం మొత్తం నష్టపోతుంది. మనం డబ్బులు పెట్టుబడి పెడితే మనం నష్టపోతాం. మంత్రులు ఈ పని చేశారనుకోండి అజ్ఞానంతో, ఇంగిత జ్ఞానం లేకుండా దేశం నష్టపోతుంది. అందుకని ఇంగిత జ్ఞాశ్చ, ఆ ఇంగితం కూడా ఉండాలి. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మోహన్ కందా అని గొప్ప వ్యక్తి. ఆయన ఈ మధ్య పత్రికల్లో ఒక వ్యాసం రాశాడు, నేను చదివి ఆశ్చర్యపోయా. ఆయన ఏమిటంటే ఇంగిత జ్ఞానం అని హెడ్డింగ్ పెట్టాడు, దాన్ని చేతస్థం అని కూడా పెట్టి. ఆయన కాలంలో ఆయన ఏదో ఒక శాఖకి సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ గేదెలు ఇవ్వడం ఏదో వచ్చింది, పేదవాళ్ళ రైతులకి గేదెలు ఇవ్వడం ప్రభుత్వం. ఏదో ఒక్కొక్క మనిషికి 2 గేదెలు 3 గేదెలు చెప్పిన మొత్తం 2000 గేదెలు 3000 గేదెలు ప్రభుత్వం కేటాయించి దాని ప్రకారం ఇస్తున్నారు. ఇస్తుంటే ఆయన ఏదో ఆ ఫైల్ ఆయన దగ్గర ఉంది, ఆయన గేదెలు నిమ్మని చెప్పాడు. దానికోసం ఏదో 2 లక్షలు 3 లక్షలు శాంక్షన్ చేశారు. అప్పట్లో ఇది 30 ఏళ్ల క్రితం మాట. ఇది శాంక్షన్ చేశారు, ఆయన సంతకం పెడుతున్నాడు. చెబుతుంటే అందులో ఒక రైతు వచ్చి గేదెలు ఇస్తే ఉపయోగం ఏంటంటే, గేదెలు అంటే పాలు కోసమే కదా, గేదెలు పాలు ఇవ్వాలంటే దున్నపోతులు ఉండాలి కదండి అన్నాడు. మరి ఉండాలి కదా, ఇంకేం వివరాల్లోకి వెళ్ళక్కల్లా, మనం ఉండాలిగా.
అందుకని నిజమేనయ్యా ఉండాలి, ఏం చేయమంటే మరి వాటికి కూడా ఇవ్వండి, ముందు దున్నపోతులు ఉండి 10 గేదెలకు దున్నపోతు చొప్పున ఇవ్వండి, లేకుండా ఒట్టి గేదెలు ఇస్తే మేమేం చేసుకుంటాం, గడ్డి తినేస్తాయి అంటే ఆయన పాపం కూర్చుని దున్నపోతులకు కూడా శాంక్షన్ చేశాడు. 2,50,000 శాంక్షన్ చేశాడు. చేసిన తర్వాత ఈ ముందే శాంక్షన్ చేసేసాడు ఆయన స్వతంత్రంగా. మళ్ళీ పైనుంచి మరి రాకపోతే ఈయన కట్టుకోవాలి, ఇప్పుడు జీతంలోకి వచ్చేస్తారు ఇప్పుడు. అందుకని ఈయన ఏం చూశాడు, వాళ్ళని అడిగితే అది చట్టం ప్రకారం అందులో గేదెలకైనా ఉందండి, దున్నపోతులు మాట్లాడుతుంటే ఏమంటే గేదెలు దున్నపోతులు లేకుండా గేదెలకి ఇచ్చి ఉపయోగమే ఉందండి, అవన్నీ మాకు అనవసరం అండి, అక్కడ లేదు కదా, కాగితంలో లేదు కదా, మీరు ఎందుకు ఇస్తారు అని ఆపేశాడు. అప్పట్లో శంకరన్ గారని ఒక మహానుభావుడు, చాలా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి చాలా గొప్ప సేవాభావం కలిగిన వాడు, ఐఏఎస్ అధికారుల్లో ఆయన పేరు దేశం స్థాయిలో చెప్పుకుంటారు ఇప్పటికీ, శంకరన్ గారు. ఆ శంకరన్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పెద్ద కార్యదర్శిగా ఉన్నాడు. ఆయనకి ఫోన్ చేసి చెప్పెట్టాను, ఆయన మంచివాడు కదా, అర్థం చేసుకోండి, ఇలా ఉందండి, వీళ్ళు ఏదో అంటున్నారు, మీకు ఎందుకండి దున్నపోతులు లేకుండా గేదెల ఉపయోగం ఉందండి, ఇచ్చేయండి నేను చూసుకుంటా అన్నాడు. ఆయన ఈయనకంటే పై ఇచ్చేశారు. సరే తర్వాత ఈయన ఏదో వెళ్ళిపోయాడు, ఇచ్చేసానంటే శాంక్షన్ చేశాడు, డబ్బులు రాలేదు ఇంకా. తర్వాత ఏదో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ వారు 10 ఏళ్ళకి ఎక్కడో వచ్చాడు. తర్వాత ఆయన భోజనం చేస్తూ కలిచారు, శంకరన్ గారు, మోహన్ కందా గారు. ఆయన ఆంధ్రజ్యోతిలో రాశారు ఈ విషయాన్ని, నేను చదివి ఆశ్చర్యపోయా, ఇలా ఉంటుందా వ్యవహారం. ఆ భోజనం చేస్తుంటే ఆయన అన్నట్ట శంకరన్ గారు, మోహన్ కందా గారు, నాకు ఈవేళ పొద్దున్న ఫోన్ వచ్చింది, మనం 10 ఏళ్ల క్రితం దున్నపోతుల గురించి మాట్లాడుకున్నాం, వాటి డబ్బులు ఇంకా క్లియర్ చేయలేదు కదా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, నాకు ఫోన్ వచ్చిందండి, ఎందుకంటే అది కాగితం రాస్తున్నారు జవాబు ఇస్తున్నారు, దున్నపోతులు ఉన్నాయో చచ్చిపోయో కూడా వాడికి తెలియదు, మొత్తం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చేసారు, పైనుంచి రాలేదు అంటున్నారు. చివరికి నేనే శాంక్షన్ చేసాను దాన్ని ఇమ్మని చెప్పానండి అని ఆయన చెప్పాట. ఈ కథంతా రాసేయను మన అధికారుల యొక్క చేతస్థం, అజ్ఞానం, ఇంగిత జ్ఞానం లేకపోవడం ఎలా ఉందో చూడండి. గేదెలకు ఇచ్చిన వాళ్ళు దున్నపోతులకు ఇవ్వకపోతే ఎలా ఉంటుందండి. అదే మన సంస్కృతి ఎంత గొప్పదంటే, ఎవరికైనా గోదానం చేస్తే మనం గడ్డి వేయడానికి డబ్బులు కూడా మనమే ఇవ్వాలి, లేకపోతే గడ్డి కోసం దాన్ని అమ్మేస్తాడు. ఎవరికైనా గృహదానం చేస్తే ఆ ఇంట్లో దీపం పెట్టడానికి, కరెంటు పెట్టుకోవడానికి, సౌకర్యాలు కల్పించుకోవడానికి అవసరమైన డబ్బుల్లో సగమేనా, 4వ వంతేనా మనం ఇవ్వాలి. కనీసం ఓ 4 నెలలు మెయింటెనెన్స్ అంటాను చూడండి, అదేనా మనం ఇవ్వాలి. లేకపోతే ముందు మొదటి నెల మెయింటెనెన్స్గా ఇల్లు అమ్మేస్తాడు. ఇంక నువ్వు గృహదానం చేసి ఉపయోగమేముంది. అందుకే కన్యాదానం చేసినా కూడా మన సంప్రదాయంలో గమనించాలి, అక్కడ మంత్రం ఉంటుంది, కన్యాదానమహంకరిష్యే అనరు, సారంకృత కన్యాదానమహంకరిష్యే. నాకు ఓపిక మేరకు మా అమ్మాయికి ఆభరణాలు పెట్టి ఆభరణాలతో కూడిన కన్యను నీకు దానం చేస్తున్నా అంటాడు. ఒట్టి అమ్మాయిని చీరగట్టేసి దానం చేస్తున్నా అండి. ఇక్కడ సారంకృత కన్యాదానం ఎందుకండి, ఈయన ఏమైనా పేకాడితే తర్వాత ఆభరణాలు ఉపయోగిస్తాయి, ఏం చేయమంటావు. ఆవిడ ఈయన బతకాలి కదా, అది ఏదో పుట్టింటి వాళ్ళు ఏర్పాటు చేయాలి కదా, లేకపోతే ఏమవుతాడు, మళ్ళీ ఇంటికి పంపిస్తాడు ఇప్పుడు. అందుకని ఏదో కొంచెం ఆభరణాలు పెట్టాను ఆయన, ఓపిక మేరకు చూసుకోండి, అవి అమ్మకుండా ఉండి మరీ పీక మీదకి వస్తే ఏం చేస్తారు. అందుకని పుట్టింటి వారు కొంత ఇవ్వాలి అని చెప్పారు. అంతేకాదు మాతామహుడు, తల్లిదండ్రులు కూడా బాలతోడుగాని కొడుతారు, పుట్టింట్లో పోసుకుంటుంది కదా ఆవిడ. ఈ పిల్ల పుట్టినప్పుడు మాతామహుడు ఏదైనా అమ్మాయికి కాస్త దుద్దులో కంఠకారమో ఏదైనా చేయిస్తే అది కూడా బాలతోడుగు అంటారు. అది కూడా పిల్ల పెళ్లితో పాటు అత్తారింటికి వెళ్ళవలసిందే, వీళ్ళు అమ్మేయకూడదు దాన్ని. మాతామహుడు ఎందుకు ఇచ్చాడు, అమ్మాయికి జీవితాంతం ఉండాలని. ఇవన్నీ మనకు సంప్రదాయాలు ఎందుకున్నాయంటే రక్షణ. మీరు అమ్మాయిని ఇస్తూ డబ్బులు ఇవ్వకపోతే, ఏ దానం చేసినా, గృహదానం చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే, గోదానం చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే మెయింటెనెన్స్ అన్న సమస్య ఉంది ఇక్కడ, నిర్వహణ ఎలాగా. అందుకని ఈ ఇంగిత జ్ఞానం ఉండాలి మంత్రులకు. ఉంటే ఏదైనా శాంక్షన్ చేసేటప్పుడు నిజమేనంటే ఆ మాట అనేది ఏమిటి, ఇవి ఉంటే ఉండాల్సిందే కదా అని చేస్తారు. అందుకని ఇంగిత జ్ఞానం ఉందా మంత్రులకి. కృతాస్తే తాత మంత్రినక, అటువంటి వాడనే మంత్రులుగా పెట్టుకున్నావా అన్నాడు. ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు ఖచ్చితంగా, నీ మంత్రులు కానీ నువ్వు కానీ అధికారులు కానీ ఎవళ్ళు ప్రజల పట్ల భయంకరంగా ప్రవర్తించట్లేదు కదా అని చెబుతూ, ఎవరు ప్రవర్తిస్తే ఎవరు అదుపులో పెట్టాలో కూడా చెబుతున్నాడండి. అది రామాయణ కాలం నాటి రాజనీతి. కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వేజయతి ప్రజం రాష్ట్రం తవానుజానంతి మంత్రిణ కైకయీసుత. కైకయీసుతుడు అయినటువంటి ఓ భరత, మంత్రినక, ముఖ్యంగా మంత్రులు ఎలా ఉంటున్నారో గమనించి ఒక్కసారి. కచ్చిత్ నా ఉగ్రేణ దండేన భృశం ఉద్వేజిత ప్రజం రాష్ట్రం తవ అనుజానంతి. అధికారులు ప్రజల్ని ఉగ్రదండనకు గురి చేయొచ్చు, చిన్న నేరానికే పెద్ద శిక్ష వేయచ్చు. మన దగ్గర పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే, రైల్వే స్టేషన్లో 1000 రూపాయలు కొట్టేసిన వాడిని 2 నెలలు జైల్లో పెడతారు, చితగొట్టేస్తారు పట్టుకుని. 2000 కోట్లు బ్యాంకప్పులు ఎగ్గొట్టిన వాడిని గుళ్ళోకి పిలిచి దండేస్తారు. నమశివాయ నమశివాయ. దేవుడు కాపాడాలి సమాజాన్ని, ఎవడు కాపాడతాడండి.
ఒకవేళ ఆ పోలీసులు ఏమైనా ధైర్యంగా కొత్తగా ఐపీఎస్ పాస్ ఇచ్చి నేను చేస్తా అంటే పైవాడు ఫోన్ చేసి చేసావులే ఊరుకో అంటాడంతే. ఇక్కడ అయిపోయింది మొత్తం. 2000 కోట్లు అప్పెక్కొట్టిన వాడికంటే 2000 కొట్టేసిన వాడు గొప్ప నీచమైన వాడా అండి? ఆలోచించండి. ఈ సంస్కారం ఇక్కడ మొదలవ్వాలి. వాడికి కనీసం మంచం కాదు కదా, చాప కూడా వేరే పడుకో, నేల మీద దోమల చోట పడుకోబెడతారు. 10,000 కోట్లు 20,000 కోట్లు వేసిన నాయకులను జైల్లో పెట్టి తలగడా లేదంటే వెంటనే తలగడా పెడతారు, టీవీ లేదంటే టీవీ పెడతారు, పోలీసులు వెళ్ళి గొడుగు కూడా పడతారు. ఏం చేస్తారు పైవాళ్ళు షంటేస్తుంటే? అందుకే ఈ దేశంలో ఎవ్వడు 1000 కోట్లు మింగేసిన వాడు ఎవ్వడూ భయపడ్డావు. పైగా ఇక్కడి నుంచి పారిపోయి లండన్లో ఉంటారు. మొన్న నేను లండన్లో వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశా, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి దాక్కున్నారు, వీళ్ళు ఎక్కడైనా కనపడితే మొహం మీద ఉమ్మేయండి దయచేసి అని చెప్పాను నేను. ఉండేయండి, లోకుగా ఉందా లండను? అక్కడ దాక్కున్నారండి వెళ్ళి ఖచ్చితంగా. అక్కడ వాళ్ళు చెప్పారు నాకు, చెప్తే నేను చెప్తానులే ప్రవచనంలో, నాకేం మొహం ఉండదు, రేపు ఎక్కిస్తున్నాడుగా విమానం నాకేమన్నాను. చెప్పాను స్పష్టంగా, మొహం మీద ఉమ్మేయండి, నువ్వే కదా కొట్టేసిందని అడగండి. కనీసం వాడు పిలిస్తే వెళ్ళకండి. వాడు పార్టీలకు పిలుస్తుంటే 1000 కోట్లు బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే మనం హాయిగా వెళ్ళిపోతాం. అంత పెద్దవాళ్ళు మనం పిలిచారు అని పిలవకపోయినా వెళ్ళిపోతాం ఇక్కడ. అదే మామూలు వాళ్ళు ఎవరన్నా పిలిస్తే వాడేం పెడతాడో, వాడికే కూటికి లేనివాడు అని మేము సొంత మేనమామ అయినా వెళ్ళాం, మన బంధువు అయినా సరే. డబ్బు లేదు కదా. రావలసిన మార్పు మనలోనేనమ్మా. ఇన్ని వేల మంది ఉండగా మొహమాటం లేకుండా చెబుతున్న, వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. ఖచ్చితంగా మీ వ్యాఖ్యానాలు మార్చండి, మీ శైలి మార్చండి. ఎవడు దొంగ వెధవా అనిపిస్తే వాడు కూతురు పెళ్ళికి కొడుకు పెళ్ళికి వెళ్ళకండి. చెప్పగలిగితే ధైర్యంగా మొహం మీద చెప్పండి, లేకపోతే మాట్లాడకుండా కూర్చొని అబద్ధమైనా చెప్పండి, తప్పులేదు. మొత్తం మీద వెళ్ళకండి. ఆ పాపపు కూడు మనం తినక్కలేదు. అవినీతి పరులు దుర్మార్గులు అందరూ ఆ సంపాదించిన సొమ్ముతో వాళ్ళ పిల్లలకి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తుంటే మనం వెళ్ళి ఆశీర్వచనం అక్షతలు చేయాలా? అంత లోకుగా ఉన్నావా మనము? మన అక్షతలు మన దేవుడు, ఇంకెందుకంటే దైవం. దేవాలయం అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి, అన్నీ జరుగుతుంటారు చూస్తూ ఊరుకుని ఇక్కడికి వచ్చి మాత్రం పుష్పాభిషేకం చేస్తూ కూర్చుంటాం. ఇక్కడ దేవుడు సంతోషించే విషయం అది. కనీసం మానేయలేమా? రానని చెప్పలేకపోయే ధైర్యం లేకపోవచ్చండి, మానేయండి. రానని చెప్పక్కర్లేదు. 2 రోజుల క్రితం ఓ పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, 5 లక్షలతో మీకు సన్మానం చేస్తాను. అక్కర్లేదు, నేను రానని చెప్పాను. నేను అనుమానమే లేదు, మొహమాటమే లేదు. ఎందుకు చెప్పానో వాడికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలవాల్సిన అవసరం లేదు. 5 లక్షలే మామూలు అండి. ఇక్కడ 3 రోజులకి ఏమి ఇస్తారో అడగండి అందరినీ. మరి ఎందుకు వచ్చాం? ఇది ధర్మం. పిలిచింది నాకు ప్రాణమిత్రుడు అశోక్ గారు. ఆయన ఎటువంటి వాడో నాకు తెలుసు. ఇక్కడ దేవాలయం నాకు తెలుసు. ఇక్కడ 3 సార్లు వచ్చి మాట్లాడాను నేను. ఎంతమంది వస్తారో, ఎంత శ్రద్ధగా వింటారో నాకు. ఇటువంటి చోట నాకు ముఖ్యం. కానీ వాడెవడో 10 లక్షలు సన్మానం చేస్తానంటే వాడి దండ నాకు ముఖ్యమా, వాడి శాలువా నాకు ముఖ్యమా? వాళ్ళందరూ ఎలా సంపాదించారు నాకు తెలుసు. స్పష్టంగా ఫోన్లోనే నాకు ఫోన్ చేయక పెట్టాయి అని చెప్పాను. ఏం లేదు, అక్రమంగా అడ్డగోలుగా సంపాదించారు. మా బోటిగాళ్ళకి సన్మానాలు చేసేసాడు, మా చేత పద్యాలు రాయించాడు. ఆయన పొగిడారు నన్ను. ఎందుకు పొగడరు? నేను అలా పొగడను, నాకు అవసరం లేదు. నరహరి కీర్తన నానిన జిహ్వ వరుల నుతింపక ఓపదు జిహ్వ. భగవంతుడి గురించి, దేశం గురించి, ధర్మం గురించి నిస్సందేహంగా మాట్లాడడానికి అలవాటు పడిన గరికిపాటి నాలుక నరమాతృణ్ణి పొగడదు, అనుమానమే లేదు. ఇక్కడ డబ్బిస్తే వాడు ఎలా సంపాదించాడనేది కూడా నాకు ముఖ్యమే. చెప్పగలిగితే ధైర్యంగానే చెబుతాం, లేత వంకెడతాం, ఏం పర్వాలేదు. ప్రాణవిత్త మానభంగబంధు వంకవచ్చు అన్నాడు ఖచ్చితంగా, ధర్మం కోసం. అంతేగాని వెళ్ళిపోతూ ఉంటే లోకమైపోతూ ఉండే. ఇక్కడ ఇంకా పాండిత్యం ఎందుకు, ప్రజ్ఞ ఎందుకు, ధర్మం ఎందుకు? ఆ మాత్రం ఉండలేమా అండి? ఇన్ని వేల మంది ఉన్నారు, ఆలోచించండి. గుంటూరు అంతా మారిపోతుందండి 3 రోజుల్లో, అనుమానం ఎలా? మీరందరూ నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి, ధర్మం అనిపించినవే ఆచరిస్తే ముందు చైతన్యం గుంటూరులోనే మొదలవుతుందండి, అనుమానం లేదు. ఇక్కడ ఆచరణలో పెట్టాలి. ఆయన అలాగే చెప్తారంటే అలాగా? ఆ చెప్పిన దాన్ని ఆచరించాలి కదా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. ఎక్కడ మంత్రులైన వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి. భృశం ఉద్వేజిత ప్రజం. అధికారులు ప్రజల్ని బాధ పెడతారు, అంతేకాదు అధికారుల్ని మంత్రులు బెదిరిస్తారు, మంత్రుల్ని పెద్ద నాయకుడు బెదిరిస్తాడు. ఒక్కోసారి పెద్ద నాయకుడే తప్పు చేయొచ్చు. ఒకరినొకరు అదుపులో పెట్టకపోతే వ్యవస్థ ఎందుకయ్యా భరత అన్నాడు ఆయన.
అందుకే కచ్చిన్నో ఉగ్రేణ దండేన ఉగ్రదండన చేత భయంకరమైన మాటల చేత భృషముద్వేజయతి ప్రజల్ని ఉద్విగ్నతకి లోను చేస్తున్నారా? గమనిస్తున్నావా? మీ అధికారులు అలా చేస్తే మంత్రుల చేత వాళ్ళని మందలింపు చేయి, మంత్రులు అలా చేస్తే నువ్వు మందలించు. అంతేకాదు నువ్వు అలా చేస్తే నిన్ను మందలించేటువంటి అవకాశం నీ మంత్రులకి ఇయ్యవయ్యా భరత అని చెప్పాడమ్మా రామచంద్రమూర్తి. అది గొప్పతనం. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, ప్రధానమంత్రి అయినంత మాత్రాన నిరంకుశంగా ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే సహించాల్సిన అవసరం మంత్రులకు కూడా లేదు. అడగచ్చు. అంత బానిసలైపోతే అలాగా అడగమని చెబుతోంది రామాయణం. రాష్ట్రం తవ అనుజానంతి, నీ అనుమతితోనే ఇవి జరుగుతున్నాయా లేకపోతే నువ్వే చేయిస్తున్నావా చూసుకో. ఎందుకు ఈ ఉగ్రదండంలో జరుగుతున్నాయి మరి నువ్వు పట్టించుకోవాలి కదా. నువ్వే స్వార్థపరుడైతే మిగిలిన వాళ్ళు ఏమవుతారు? రాష్ట్రం తవ అనుజానంతి మంత్రిణ కైకయీసుత. ప్రజల్ని అధికారులు అదుపులో పెట్టాలి, అధికారులను మంత్రులు అదుపులో పెట్టాలి, మంత్రుల్ని ముఖ్యమంత్రి అదుపులో పెట్టాలి, అవసరమైతే ముఖ్యమంత్రిని మంత్రివర్గం అదుపులో పెట్టాలి. సార్ మీరు ఏదో అనుకుంటున్నారు, కొంచెం ఆవేశంలో అనుకుంటున్నారండి, కొంచెం పద్ధతి కాదు సార్, ఊళ్ళో జనం ఏమనుకుంటున్నారు మేము చెబుతాం అని క్యాబినెట్ మీటింగ్లో చెప్పాలి. ఆ పాటు ధైర్యం ఉండాలి. చెబితే మంత్రి పదవి పోతున్నాం పోనే ఏమిటట, ఇదేమన్నా శాశ్వతమా? ఆ మాత్రం చొరవ తీసుకోవాలి మంత్రులు. పెద్ద అయినా తప్పుదారిలో పెడుతుంటే చెప్పగలగాలి ఖచ్చితంగా. ఆయన మంచి దారిలో పెడితే సంతోషమే. ఆయన రాముడైతే కాదనేది ఏముంది, మన లక్ష్మణుడు అవుతాం, భరతుడు అవుతాం, శత్రుఘ్నుడు అవుతాం. కానీ ఆయన రావణాసురుడు అయితే మనం విభీషణుడిలాగా తిరగబడాలి కదా, అది కూడా రామాయణమే కదా. సమర్థిస్తే విభీషణుడు నాశనం అయ్యేవాడు. ఇప్పుడు ఇంకా విచిత్రం, డీజీపీ రక్షక భటాధికారి సేనాపతి ఎలా ఉండాలో చెబుతున్నాడు. కచ్చిత్ ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచిః కులీనశ్చ అనురక్తశ్చ దక్షసేనాపతి కృతక కచ్చిత్ ధృష్టశ్చ. పోలీస్ శాఖ అధిపతి అయినా రాష్ట్రంలో లేదు దేశంలో సైన్యానికి నాయకుడైనా ముందు దిట్టంగా తనని తాను కాపాడుకునేవాడు అయి ఉండాలి. తాను వెనకాలండి ముందు సైనికుల్ని పంపడం కాదు. ప్రకాశం పంతుల్లాగా నేను ముందు ఉంటున్నా, వస్తే మీరు రండి లేతే లేదని ఇలా ఉండాలి అంతే. ఇక్కడ అప్పుడే అది సైన్యం. దృష్టశ్చ అంటే మంచి దిట్టంగా ఉండాలి, మనిషి దిట్టంగా ఉండాలి. పోలీస్ శాఖలో ఒళ్ళు కూడా బాగుండడం ముఖ్యమేనండి. నాకు మళ్ళీ బుద్ధి కలిగిందని తీసుకోరు. 5.2 ఉంటే నన్ను పోలీసుల్లోకి ఎందుకు తీసుకుంటారు పని లేక. మా గురువుగారు ఒక ఆయన ఉండేవారు, మాకు ట్యూషన్లో చెప్పారు 10వ తరగతిలో ఇంగ్లీష్. ఆయన 3 వృత్తులంటే నాకు బాగా ఇష్టంరా, మీరు ఈ 3 ఏదో ఒకటి స్వీకరిస్తే నేను సంతోషిస్తాను అన్నారు. ఆయన చెప్పింది ఏమంటే 1 డాక్టరు, 2 పోలీసు, 3 టీచరు. నేను 3వ స్వీకరించాను. అన్నిటికంటే గొప్పది టీచర్. గొడవ లేదు. ఎందుకంటే డాక్టర్ అంటే నాకు భయం. మన చేతిలో ఎవడన్నా ప్రాణం పోతే గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ప్రవచనాలు చెప్తే వింటారు వెళ్ళిపోతారు, కానీ ప్రాణాలు ఎవరివో పోవు. ఆ గ్యారంటీ ఇవ్వగలం. ఎవరి ప్రాణం పోదు. ఉంటే వింటారు, నచ్చపోతే వెళ్ళిపోతారు. డాక్టర్ అయ్యామనుకో, ఎవడో ప్రాణం పోతే కేసు ఎడతాడు. మనకి ఎందుకు వచ్చింది? అలాగే పోలీసు అవుదామా అని కొంచెం ఆలోచించి 5.2 ఉంటే మన ఎవడో తీసుకుంటాయండి ఇక్కడ. దానికి తగిన పొడుగుండాలి, ఒడ్డు పొడుగు, దాని కొలతలు చాలా ఉన్నాయి ఇక్కడ. మనకెందుకు వచ్చిందో? ఈ టీచర్ అయితే సుఖం, ఎంతమందిని ఫెయిల్ చేసినా మన అడిగేవాడు వాళ్ళు లేడు ఇక్కడ. బాడు మంచి మార్కులు వస్తే మన ప్రతిభ, పోతే పరీక్ష ఫెయిల్ అయితే వాడి కర్మ అంతే. సరస్వతి ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకోమని చెబుతాం మనం, చదువు చెప్పకపోయినా సరే తప్పించుకోవచ్చు. పైగా టీచర్ అయితే ఎంత సుఖం అండి. 2 నెలలు వేసవకాలం సెలవులు, దసరాకి సెలవులు, సంక్రాంతి సెలవులు. అంతగా సెలవు కావాలంటే పిల్లల్ని గెలుస్తాం, 2 రోజులు సెలవు చేస్తారు సెలవు. టీచర్ ఉద్యోగాన్ని మించిందే లేదు అసలు. బతకలేక బడిపంతులు, బతకలే ఇచ్చినవాడే బడిపంతులు. బోర్డు సెలవులు కావాలంటే టీచర్ అవ్వాలి. పైగా టీయాం చరతీతి టీచర్. గంటకోసారి టీ తాగబట్టి టీచర్, పాఠం చెప్పబోయినా సరే టీ తాగాలి. ఖచ్చితంగా టీ పట్టుకొచ్చేస్తారు స్టాఫ్ రూమ్లోకి, వద్దన్నా సరే. ఇన్ని సుఖాలు ఉన్నాయి. అందుకని మా గురువుగారు నేను చెప్పిన 3వది తీసుకున్నా, నీ తెలివి నాకు అర్థమైంది రా అన్నాడు ఆయన. ఏదో పాపం గురువు వాక్యం పాటించడమే కదా మనకు కావాల్సింది. ఎందుకు ఈ 3 చాలా ముఖ్యమండి. అందుకే పోలీస్ శాఖ చెబుతున్నాడు ఇక్కడ. అటు సైన్యమేనా, రెండింటికి అన్వయిస్తుంది. కచ్చిత్ ధృష్టశ్చ శూరశ్చ, తాను స్వయంగా వీరుడే ఉండాలి. మళ్ళీ ఆయనకి సెక్యూరిటీ కాదు ఇక్కడ. ఉంటే ఉండని, అది నామమాత్రం, కానీ ఆయన ఎదుర్కోగలగాలి. దిట్టంగా నిలబడాలి. ఎవరి ఒత్తిళ్ళకి లొంగొద్దు, ఎవరి భయాలకి లొంగొద్దు, ఎవరు ప్రలోభ పెట్టినా లొంగొద్దు. అదే దృష్టశ్చ అంటే అర్థం. మతిమాన్, తానంతట తాను ఆలోచించగలిగిన మేధావి అయి ఉండాలి. ప్రతిదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఈవేళ మొత్తం సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంతా పోలీసుల కంటే దొంగలకు ఎక్కువ బాగా తెలిసిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే సైబర్ నేరాలు చేసేవాళ్ళకి బాగా తెలిసిపోయింది.
ఎందుకంటే ఎప్పుడు మామూలుగా రాజమార్గంలో నడిచేవాడికి రాజమార్గం తెలుస్తుంది, దొంగలకి దొడ్డిదారులు బాగా తెలుస్తాయి. వాళ్ళు కనిపెట్టిస్తారని అవి కనుక్కోవడం పోలీసులకు పెద్ద యజ్ఞం అయిపోతుంది. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. అంటే తాను స్వయంగా మేధావి అయి ఉండాలి. ఆ విద్యని ఇవాళ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేకుండా పోలీస్ శాఖలో సైన్యంలో పనిచేయడం కష్టం. దేంట్లోనైనా కష్టమే. గుళ్ళో పూజ చేయడం కష్టం, జాతకాలు చెప్పడం కష్టం, ప్రతి చోట ఉంది ఇది. అందుకని కచ్చిత్ దృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్, తాను స్వయంగా ధైర్యం కలిగిన వాడు అయి ఉండాలి. బాబులో ఎవడైనా పడితే తను రక్షించాలి, కానీ ఎవరినో రక్షించమని పైన వీడియో తీస్తూ కూర్చోకూడదు. ఇక్కడ ధృతిమాన్ ధైర్యవంతుడై ఉండాలి. శుచికి వాక్య వేషం కూడా శుచిగా ఉండాలి. పోలీసులు కానీ సైనికులు కానీ శుభ్రంగా మరకలున్న దుస్తులు వేయకూడదు, ఎప్పటికప్పుడు తీసేయాలి. అంతర్గత శుచి కూడా ఉండాలి. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని జయించిన వాళ్ళే పోలీస్ శాఖలోనూ సైన్యంలోనూ ఉండాలి. లేకపోతే శత్రు దేశాల వాళ్ళు కొనేస్తారు వీళ్ళని. మతిమాన్ ధృతిమాన్ శుచి కులీనశ్చ, అతనికి వంశం కూడా మంచిదై ఉండాలి. ఆ వంశంలో అంతా పిరికి సన్నాసులైతే వీడు ధైర్యవంతుడయ్యే అవకాశం లేదు. చరిత్రే పిరికి చరిత్ర పీకే. అంతేకాదు అనురక్తశ్చ, ఈవేళ కూడా దీన్ని పాటిస్తున్నారండి రామాయణ కాలం నుంచి. ఎంత దూరదృష్టితో చెప్పారు. అనురక్తశ్చ, పెద్ద నాయకుడికి ఇష్టపడేవాడు అయి ఉండాలి. ఈ ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ ఇష్టపడేవాడు అయి ఉండాలి. వ్యతిరేకం తీసుకొచ్చి డీజీపీగా పెడితే వీడే మొత్తం శత్రువులకి సమాచారం అంతా అందించేస్తాడు. ఈయన ఈవేళ టూర్లో పెడుతున్నాడు చూసుకోవాలి. ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాడు అయి ఉండాలి. అనురక్త. అందుకే మీకు డీజీపీల నియామకంలో, సైన్యంలో అధికారుల నియామకంలో సీనియారిటీ కూడా పాటించకుండా ఒక్కోసారి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు చొరవ చేసి వేరే వాళ్ళని పిలిపిస్తారు. నాకు ఆయన రావాలండి అని. కేంద్రం నుంచి కూడా కిందకి పిలిపిస్తారు, కింది నుంచి పైకి పంపిస్తారు. అది పరిపాలన ముఖ్యమంత్రి చేతుల్లో ఆయనకు అవసరమైన వాళ్ళు ఉండాలి అక్కడ, మరి తప్పులేదు. ఆయనకి వ్యతిరేకులంతా ఇప్పుడు పూర్వం వాళ్ళు కొన్నవాళ్ళు ఇప్పుడు ఉంటే అలాగే వాడు గొంతులు తెప్పేస్తారు అక్కడ. అందుకని అనురక్త స్పష్టంగా చెప్పండి. నీ ఎందు అనురక్తి ఉందా చూసుకో భరత. ఎవరినో పోలీస్ శాఖ అధిపతిగా పెట్టేసినట్టు ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చేవాడు అయి ఉండాలి. కులీనశ్చ అనురక్తశ్చ దక్ష సేనాపతి కృతగా, దక్షుడైన వాడు అంటే శీతవాతాతపాలకి తట్టుకోవడం. కాస్త మార్గశిరమాసంలో చలి పెరిగిందనగానే దుప్పటి కప్పేయకూడదు. కొంతమంది మహానుభావులు ఉంటారు ఇంటా బయట కూడా. మధ్యప్రదేశ్లో మబ్బేస్తే ఇక్కడ మఫ్లో జుట్టేస్తాడు. నమశివాయ. మధ్యప్రదేశ్లో వేసింది మబ్బు, గుంటూరులో కాదు. అయ్య బాబో ఏదో వచ్చేసింది అంటే ఇంక రాకుండానే ఇలాంటి వాళ్ళు మనకి ఇంట్లో కనపడతారు. ఈ పోలీస్ శాఖ పనికిరారు. ఇంట్లో అయితే వేరే విషయం ఏదో కూర్చుంటాం. బాగా చలేసిన, బాగా వేడైన ఒక కుంభవృష్టిలో ఒక పరిగెట్టాల్సి దొంగ పరిగెడుతున్నాడు. వాడు పరిగెట్టమని పోలీసు పరిగెట్టకపోతే అలాగే. వాన కురుస్తుందని గొడిగేసుకొస్తాడంటే దొంగ ఉన్నాడు అక్కడ, వాడు బారిపోతాడు. అదే అన్నిటిని తట్టుకోగలగడం. కులీనశ్చ అనురక్తశ్చ దక్షక అంటే సమర్థుడు. దక్ష సేనాపతి కృతక, అటువంటి వాడిని సేనాపతిగా పెట్టుకున్నావు. దేనికి లొంగకుండా శిక్ష విధించాలంటే విధించాలి ఖచ్చితంగా. అటువంటి వాడిని సేనా